ములుగు జిల్లా జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుల కొరత ఉంది. ఈ హాస్పిటల్కి రోజు అధిక సంఖ్యలో పేషెంట్స్ వస్తూ ఉంటారు. వారికి కావాల్సిన సేవలు అందించడానికి నర్సుల కొరత ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ మోహన్ లాల్ తెలిపారు. ప్రస్తుతం హాస్పిటల్లో 200 మంది నర్సులు అవసరం ఉన్నా 25 మంది నర్సులతో నడుస్తోందన్నారు. ఈ కొరత వలన లీవ్స్ వీక్ ఆఫ్ లేకుండా డ్యూటీ చేస్తున్నారని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ డబుల్ షిఫ్ట్ చేయడంతో పనిభారం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యను తెలియజేసి ఖాళీగా ఉన్న నర్సు పోస్టుల భర్తీకి కృషి చేస్తామని మోహన్ లాల్ వెల్లడించారు. అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు. మనకి డాక్టర్ల కొరత అనేది లేదు. ఒకప్పుడు స్పెషలిస్టులు లేనప్పుడు మనకు అవుట్ పేషెంట్ అనేది తక్కువ ఉండేది. ఈ హాస్పిటల్ కట్టినప్పుడు 100 పడకల కోసం అని కట్టారు. తర్వాత మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం వలన దీన్ని 220 పడకలకు మార్చాల్సి వస్తుంది. సో మన వైద్య సేవలు విస్తరిస్తున్నాము. అన్ని విభాగాలు ఈఎన్టీ, సైకియాట్రీ, డర్మటాలజీ, ఇట్లా అన్ని రకాలుగా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ అన్ని స్పెషలిస్టులు ఉన్నారు. డాక్టర్లకు ఎలాంటి కొరత లేదు. అయితే స్టాఫ్ నర్స్ కొరత కొంత ఉంది. ఇప్పుడు స్టాఫ్ నర్స్ని నింపడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం, వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది. త్వరలోనే మనకు పర్మనెంట్ రెగ్యులర్ స్టాఫ్ నర్సులు దాదాపు ఒక 200 మంది వరకు వస్తారు. ఈలోపు ఇప్పుడు సీజన్ కూడా దగ్గర వస్తుంది, ఓపీ పెరుగుతుంది. కావున ఇప్పుడు ఉన్న స్టాఫ్ నర్స్తోని మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు మెయిన్గా స్టాఫ్ కొరత చాలా ఎక్కువగా ఉంది. 4 సిస్టర్లు చేసే వాటిలో ఒక్కరే సిస్టర్ చేస్తున్నాము. అలా అని మేము ఎక్కువ చేయలేము కదా, మేము కూడా సిక్ అవుతున్నాము. స్టాఫ్ దయచేసి మాకు ఎంతో కొంతమందిని కాంట్రాక్ట్ కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ కలెక్టర్ ఫండ్ అయినా తీసుకొని మాకు కొంచెం సహాయం చేయగలరని, పై వరకు ఈ వార్త అందేలాగా చేయమని నేను వార్డు నుంచి ఒక యాజ్ ఏ స్టాఫ్గా నాలాగే అందరూ బాధపడుతున్నారు. ఎంతోమంది సిస్టర్లు బాధపడుతున్నారు. సిక్ అయి కూడా ఫీవర్ వచ్చినా కూడా ఒక 2 రోజులు లీవ్ తీసుకుందామంటే కూడా మాకు లీవ్లు శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. దయచేసి మీరు సార్ వరకు తీసుకెళ్ళి మాకు కలెక్టర్ సార్ కానీ, సీఎం సార్ కానీ, ఎవరైనా మేడం కానీ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి మాకు కొంచెం స్టాఫ్ని అరేంజ్ చేసే సహాయం చేస్తారని నేను మనవి చేస్తున్నాను. మాకు మెయిన్గా